హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. మనము మౌనంగా ఉండడం అనేది మన రిలేషన్షిప్కి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అనే విషయం మీద మనం మాట్లాడుకుందామండి. యాక్చువల్గా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ అయినప్పుడు ఎవరో ఒకరు చాలా మట్టుకు ఏం చేస్తారంటే మౌనంగా ఉండిపోతారు కొన్ని రోజుల వరకు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇట్లా ఉండడం వల్ల మా గొడవ తగ్గుతుందని అనుకోవచ్చు వాళ్ళు, లేకపోతే వాళ్ళ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక మౌనంగా ఉండొచ్చు. వాళ్ళ దృష్టిలో చాలా కారణాలు ఉండొచ్చు. కానీ సెకండ్ పర్సన్ ఏమని ఆలోచిస్తాడంటే మౌనంగా ఉండడం వల్ల నేనంటే ఈమెకు లేకపోతే ఇతనికి లెక్కలేదా, నా మాటలకు విలువ లేదా అని వాళ్ళు వాళ్ళ ఈగోని హర్ట్ చేసుకుంటారు. అందుకే మౌనంగా ఉండడం కంటే ముందు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారనే విషయాన్ని వాళ్ళకు క్లారిటీ ఇవ్వాలి. లేదంటే మీ రిలేషన్షిప్లో ఇంకా దూరం పెరుగుతుంది. మౌనం అనేది కొన్నిసార్లు బయట విషయాలలో మంచిదే, కానీ రిలేషన్షిప్లో మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే నేను మీ మాటల వల్ల బాధపడ్డానని మీరు ఒక క్లారిటీ ఇచ్చి, నేను ఇప్పుడు కాసేపు దాకా నేను మాట్లాడను, ఒక 10 minutes వరకు మీతో మాట్లాడలేకపోతున్నా, నాకు కొంచెం టైం ఇవ్వండి, లేకపోతే ఈరోజు నేను మీతో మాట్లాడను అని ఇలా క్లారిటీ ఇవ్వడం వల్ల ఎదుటి వ్యక్తికి మీ బాధ ఏందో అర్థమవుతుంది. కానీ మీరు ఏమీ చెప్పకుండా సైలెంట్ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకు నేనంటే లెక్కలేదా, నా మాట అంటే విలువ లేదు మీకు, లేకపోతే ఇతనికి అని ఒక బ్యాడ్ ఒపీనియన్ని మీరు వాళ్ళ మధ్యలో క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. మీ బంధం ఇంకా దూరం పెరుగుతుంది. అందుకనే మౌనం కొన్నిసార్లు చాలా బాధాకరమండి. అది సైలెంట్ ట్రీట్మెంట్ చాలా బాధ పెడుతుంది ఎదుటి వ్యక్తిని. జాగ్రత్తగా చూసుకుంటారు కదా. హాయ్, ఐఎమ్ రాణి రెడ్డి, కౌన్సిలర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.